నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. పప్పు నవీన్, తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, టి వెంకటాపురం, తుని మండలం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం భోజన కార్యక్రమంలో భాగంగా కొత్తపేట అన్నా క్యాంటీన్లో కార్మికులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం స్వీకరించి వారితో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. అనంతరం ఆలమూరు మండలంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన కార్యకర్తలను అభినందించారు. రక్తదాతలకు మెమోంటోలు అందజేసి సేవాభావాన్ని కొనియాడారు. ఆలమూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజకీయ దురంధరుడు, అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కీర్తి దిశలా వ్యాపింపేలా చేసినటువంటి గొప్ప నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు సందర్భంలో ఈనాడు కొత్తపేటలో ఉదయం అన్నా క్యాంటీన్లో అల్పాహారం అందించి అక్కడ చలివేంద్రం ప్రారంభించి కొత్తపేట ఆంజనేయ స్వామి చరిత్ర ప్రసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకుని ఆలమూరు ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ రోగులకు పళ్ళు అవి అందించుకుని మరలా ఇక్కడ చలివేంద్రం కొత్తూరు సెంటర్లో ప్రారంభించుకుని రక్తదాన కార్యక్రమం ఈ కొత్తూరు సెంటర్ కళ్యాణ మండపంలో నిర్వహించుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమంది కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారో వారందరినీ సత్కరించే కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పనిచేసే అదృష్టం 4వసారి కొత్తపేట నియోజకవర్గానికి నాకు లభించడం నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు, కోటనందూరు